నమస్కారం. ఈరోజు మన 84 ఇయర్స్ పెద్దాయన అన్న కొండారెడ్డి అన్న ఇద్దరు కలిసి ఒక ధర్నా కార్యక్రమం మహాధర్నా అనేది ఒకటి పెట్టడం జరిగింది. దాని గురించి ఒక 5 నిమిషాలు క్లుప్తంగా చెప్తా. మా బావగారు మా ఎమ్మెల్యే ఆయన ఇంటి దగ్గర 40 కోట్ల విలువ చేసేది భూ కబ్జా అని చెప్పినాడు పెద్దాయన. పెద్ద ఫ్లెక్సీలు వేయించినాడు టౌన్ లో. ఈ రోజు ఇది భూ కబ్జా అని చెప్తున్నాడు 40 కోట్లది. గత ప్రెస్ మీట్లలో పెద్దాయన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం చుట్టూ బైపాస్ చుట్టూ 1000 కోట్ల విలువ చేసే భూములు ఆక్యుపై చేసినాడు అని చెప్తా వచ్చినాడు ఈ ప్రెస్ ద్వారానే. నేను అడిగేది పెద్దాయన ఒక్కటే సూటిగా, ఈ రోజు ఈ 40 కోట్లది ఫ్లెక్సీ వేపించినావు, అది 40 కోట్ల భూమి సంబంధించి 4 ఎకరాల భూమికి సంబంధించి చెప్తా. నువ్వు ముందు చెప్పిన ప్రెస్ మీట్లలో పెద్దాయన ఏం చెప్పినావు? 1000 కోట్లు సంపాదించినా ఉన్నావు. అప్పుడు ఈ ఫ్లెక్సీలు గాని, ఈ పాంప్లెట్లు గాని, ఈ ధర్నా గాని నువ్వు చేయలేదే. చేయకపోవడం కారణమేమి? మేము ఎక్కడే గాని ఆక్యుపై చేయలేదనే నువ్వు ఈ ఫ్లెక్సీలు వేయలే, లేకుంటే ఒక వ్యక్తి ఆక్యుపై చేయలే అనేది ఉంటే మేము చేయలేదు కాబట్టే నువ్వు ఫ్లెక్సీలు గాని ఇంకోటి గాని చేయలే. దీనికి నువ్వే స్వయాన ఒప్పుకున్నావు. ఇది మాకు పెద్ద సంతోషం. ఈరోజు పెద్దాయన ఇది ఫ్లెక్సీ వేసినావు. ఈ 1000 కోట్లకు సంబంధించిన భూముల గురించి ఎక్కడే గాని ఫ్లెక్సీలు వేయలేదంటే మేము అవినీతి చేయనట్టే, మేము ఎక్కడ భూ కబ్జాలు చేయనట్టే. ఊరికి నువ్వు ఎలక్షన్ల కోసం పబ్బం గడుపుకునేదానికి, ఒకరి మీద అబాండాలు వేసేదానికి మాత్రమే సరిపోయింది. ఇట్లనే గతంలో నీ అబాండాలు చెప్తా 2-3. డాక్టర్ ఎంవి రమణారెడ్డి సార్ ఉండేటప్పుడు కూనికోరుడు, హత్యలు చేసేవాడని విపరీతంగా అందరి మీద నువ్వు ఆయన మీద చెప్పేవాడివి. చెప్తానేవా లేదా పెద్దాయన? నువ్వే అర్థం చేసుకో. అందరికీ తెలుసు చెప్తా ఉన్నావు. చెప్తా ఉండే వ్యక్తి దగ్గరికే పోయి నీ ఎలక్షన్ల కోసం, నీ కోసం ఆయన దగ్గర పోయి మద్దతు కోరి ఆయనతో ఎలక్షన్లు జరిపించుకున్నావు. నీ గెలుపు కోసం ఎవరైతే హత్యాకోరుడో, ఎవరైతే కూనికోరుడో అతనితోనే పోయి నువ్వు చేతులు కడిపింది నిజమా కాదా? అతను నీకు చేసినాడా లేదా? ఇద్దరు కలిసి ఒకే వ్యాన్ లో తిరిగినామా లేదా? రమణారెడ్డి సార్ నువ్వు ఆ రోజు చెడ్డోడు, ఈ రోజు మంచోడు రమణారెడ్డి సార్. ఎప్పుడు మీ ఇద్దరు తిరిగిన రోజు. ఇంకొకటి లింగారెడ్డి అన్న ఉన్నాడు. లింగారెడ్డి అన్న కొండారెడ్డిని కొట్టినాడు. ఎవరిని? పెద్దాయన మీ కొడుకును కొట్టినాడని ఊరంతా పుగారు చెప్పినావు. కొండాడి దౌర్జన్యపరుడు, ఇంకొకటి రౌడీ, ఇంకొకటిని విపరీతంగా పుకారు లేపినావు, చెప్పించినావు, అందరితో చెప్పించినావు. టీ బంకులు కాడ కూడా లింగారెడ్డి గురించి తప్పుడుగా చెప్పినావు. అదే లింగారెడ్డి అన్న దగ్గరికి పోయి నువ్వు నీ ఎలక్షన్ల కోసం చేసినావా లేదా? అడిగినావా లేదా? ఇద్దరు కలిసి తిరిగినారా లేదా? అంటే ఇంకొకటి రమేష్ నాయుడు ఏం మాట్లాడతావు? యా ఊరు నీది? ఏంటో నువ్వు యా కులం నీది? నీ కులానికి సంబంధించిన ఓట్లు 20 కూడా లేవు. నువ్వు కూడా ప్రొద్దుటూరు రాజకీయాలు జరిపేవాడివి అని చెప్పినావా లేదా? ఈ రోజు అడిగిపోయినావు పెద్దాయన. మళ్ళా అతని దగ్గరికే పోయినావు కాళ్ళబేరానికి, నాకు టికెట్ ఇప్పియ్యి అని. పోయినావా లేదా? పోయినావు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినావు పెద్దాయన? ఏంది నీ దగ్గర బొచ్చుందే అన్నావు. ఈ రోజు ఆ బొచ్చు కాడికి పోయినావు పెద్దాయన. ఆయన దగ్గరికి పోయినావు పెద్దాయన. ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు టికెట్ కోసమే పోయినావు. పోతున్నావా లేదా? ఇట్లాంటివన్నీ నీకు అవసరం ఉండే రోజు ఒక రకము, అవసరం లేని రోజు వాని మీద బురద జల్లేది ఒక రకము. ఇవన్నీ ప్రొద్దుటూరు ప్రజలు గమనిస్తానే ఉండారు. నీకు 84 ఉన్నావు. నిన్నగాక మొన్న లింగాడన్న ఒక మాట చెప్పినాడు, 84 కాదు 86 అని. ఏజ్ కూడా అబద్ధం చెప్పుకునే కాడికి వచ్చినావు. 84ది 86, 86ది 84 లింగాడన్న చెప్పినాడు. ఇవన్నీ నీ ఎలక్షన్ల కోసం చేసుకునే విషయాలు కాదా? నీ గెలుపుల కోసం ఎవరితో రాజీలు పడి, ఎవరు గుండాకోరులు, ఎవరు హత్యపరులు అని చెప్పుకుంటా నువ్వు జీవనం సాగినావో వాళ్ళ దగ్గరికే పోయి మంతనాలు జరిపి ఇంకో మాట చెప్తే బాగుండదు. వాళ్ళ పట్టుకొని ఎలక్షన్ జరుపుకున్నావు అనేది చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడంలే. అట్లనే ఇంకోటి, ఈరోజు 40 కోట్ల భూమి ఆక్యుపై అన్నాడు. ఫ్లెక్సీలు వేసినాడు. ఫ్లెక్సీలు ఏం వేసినాడు మీరే చూసినారు కదా. 40 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమి ఎమ్మెల్యే ఆక్యుపై చేస్తున్నాడు అని ఫ్లెక్సీ వేసినావు. ప్రెస్ మీట్ లో వాయిస్ ఏం చెప్పినావు? కొండాడన్న గాని ఇద్దరు రోడ్డు వేసినాడు, ఆయన కొత్తింటికి పాతింటికి పోయే దానికోసం రోడ్డు వేసినాడు అని చెప్తున్నావు. కరెక్టే కదా పెద్దాయన? ఆ వాయిస్ కూడా అబద్ధమా ఏమన్నా? నిజమే కదా పెద్దాయన? నిజమే, నీదే వాయిస్. 40 కోట్ల విలువ చేసే 4 ఎకరాలు మేము ఫ్లెక్సీలలోకి వచ్చేసరికి ఆక్యుపై అంటావు. ఇక్కడ మాత్రం వాయిస్ చెప్పేటప్పుడేమో రోడ్డు వేసుకున్నారు అని అంటావు. రోడ్డు ఏం వేసినాం మేమే వేసింది. ఆ వీధిలో ఆ ఏరియాలో ఉండే ప్రజల కోరిక మేరకు అక్కడ ఉండే సాయిబాబా గుడి కానీ, స్కూళ్ళకి కానీ,
ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ పోయేదానికి ఇంతకు ముందు కచ్చా రోడ్డు ఉన్నది, మట్టి రోడ్డు ఉన్నది. ఆ ఏరియాలో పోయి అడుగుదాం. మట్టి రోడ్డు ఉన్నది. ఆ మట్టి రోడ్డు అమ్మడే రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మేమేం చేసినాం, గ్రావెల్ తోలినాం. గ్రావెల్ తోలి దానిపైన డస్ట్ తోలి నీట్గా చేసినాం. రాకపోకలు రస్తాకే చేసినాం. కానీ ఆ 4 కోట్ల చెన్నకేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించినది ఆక్యుపై చేయాలని కానే కాదు. ఆక్యుపై చేయాలా అనుకొని ఉండింటే మా గవర్నమెంట్ ఎప్పుడొచ్చింది, 5 ఏళ్ళు అయింది వచ్చి దగ్గర ఫస్ట్ రోజే చేసింది. ఏ బుద్ధి లేని వ్యక్తి రాజకీయాలలో ఉండేవాడు ఎలక్షన్లు నెలన్నర 2 నెలలు పెట్టుకొని ఆక్యుపై చేస్తాడా? పెద్ద దేవులాల భూములు ఎక్కడైనా జరుగుతాదే? అయినా దేవులం భూమి ఆక్యుపై జరుగుతాదే? చెయ్యాలనుకునే ఏ లీడర్ అయినా ఏ కార్యకర్త అయినా ఎలక్షన్ల దగ్గరలో ఎవరు చేయరు. అది రస్తాకు మాత్రమే గ్రావెల్ తోలినారు, దానిపైన డస్ట్ తోలినాం. దాన్ని పట్టుకొని భూదందా 40 కోట్లది, 1000 కోట్ల నుంచి 40 కోట్లకు వచ్చినావు. ఆ 40 కోట్లది చూపించినాం. అప్పుడు మేము ఎక్కడా చేయలేదన్నట్టే కదా పెద్ద ఆయన. కొన్నాడన్న చెప్తాడు, మేము ధర్నా చేసేసరికి భయపడి ఎమ్మెల్యే సర్దుకున్నాడు అంటున్నావు. ఏం సర్దుకున్నాం, ఏం చేసినాం? ఆడ ఉండేది ఉంది, మట్టి రోడ్డు ఉన్నది, ఎర్ర రోడ్డు వేసినాం, దాని మీద డస్ట్ వేసినాం. ఎక్కడ సిమెంట్ రోడ్డు వేయలే, బీటీ రోడ్డు వేయలే, లేకుంటే దానికి గోడ కట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి మాత్రమే ఎవరు తిరగొద్దనే ఆలోచనతో చేసింది అయితే కాదు. చూడిపోయి ఆ వీధిలో చూసే వాళ్ళు నవ్వుతున్నారు మీ స్టేట్మెంట్లకు. ఏది కూడా ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం ఇంత నీచానికి 86 ఏళ్ళు వచ్చినా కూడా ఇట్లాంటివి కాదు పెద్దాయన. ఇంత ఘోరంగా మాటలు ఫ్లెక్సీలు వేయడం కాదు. మీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ సీఎంగా ఈ ప్రొద్దుటూరుకు ఇది చేసినాడని చెప్పు చూద్దాం. ఒక్కటి చెప్పు. అట్టటి చెప్పేటి మన గొంతులో నుంచి రావు. ఎందుకు వచ్చాయి? చేసింటే కదా మీ చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు తిడతావు, ఈ రోజు పొగుడతావు. అందుకై నీలో విశ్వనీయత కోల్పోయినప్పుడు. అట్లనే ఇంకోటి పెద్ద ఆయన, ఆ 40 కోట్ల భూమి 4 ఎకరాలు, 4 ఎకరాల భూమి మేము ఆక్యుపై చేస్తున్నామని చెప్పినావు. ఇది 25 ఏళ్ల కిందట. నువ్వు అతిగా ప్రేమించే వ్యక్తి. ఎట్లా అంటే, నా కొన్నాడన్నా నిన్ను ప్రేమించాడు, వరదరాజు రెడ్డి అన్న భార్యను అంతగా ప్రేమించాడు, కోడలను ప్రేమించాడు, తమ్ముళ్లను ప్రేమించాడు, తమ్ముని కొడుకులను ప్రేమించాడు, అభిమానించాడు. వీళ్ళందరినీ కూడా ఒకే ఒక్క వ్యక్తిని అతి ప్రేమ ఆయన మీద. ఎవరంటే ఆయన రామచంద్రారెడ్డి అన్న అల్లుడి మీద ఉన్నంత ప్రేమ అభిమానం మిగతా కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద ఉండదు పెద్ద ఆయనకు. అది ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. ఆ అల్లుడే అక్కడ ఉండే 4 ఎకరాలను ఫ్లాట్ లేసి సెంటు ఇంతని అమ్మినాడా లేదా? ఎవరో విలేకరై నాకు తెలిసి అడిగినట్టు ఉంది. అదేదో జస్ట్ అట్లా స్కిప్ చేసినాడు, ఆధారాలు ఉన్నాయా అని. దానికి ఒకటే ఆధారాల గురించి మళ్ళా మాట్లాడదాం. వరదరాజు రెడ్డి అన్న అతిగా బాగా దైవాన్ని నమ్మేది ఎవరిని? శివాలయాన్ని, శివుణ్ణి నమ్మడు, మా అమ్మవారి సెల్ను నమ్మడు, ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని నమ్మడు, ఎవరిని నమ్మడు. ఎవరి మీద కూడా ఆయనకు దేవుణ్ణి ముక్కడు. ఆయన నమ్మే వ్యక్తి ఎవరు? రాధాస్వామి దగ్గరకు వచ్చి మా అల్లుడు అక్కడ ఫ్లాట్లు వేయలే, మా అల్లుడికి దాంట్లో ఎలాంటి భాగం లేదు, మాకు సంబంధం లేదు అని రాధాస్వామి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తే ఈ విషయాన్ని ఇంతటితో నేను స్టాప్ చేస్తా. ప్రమాణం చేయకపోతే మళ్ళా ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావిస్తానే ఉంటా. నువ్వు దొర్సాన్పల్లె కానీ ఆ ఏరియాలో కానీ ఇప్పుడుండే 20 ఏళ్ల పిల్లలకు తెలియకపోవచ్చు, 22 ఏళ్ళు 25 ఏళ్ళ ఉండే పిల్లలకు తెలియకపోవచ్చు. 40 ఏళ్ల నుంచి మొదలుకొని 80 ఏళ్ల వరకు ఉండే ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇది వరదరాజుల రెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఫ్లాట్లేసి అమ్మినాడు, అదే దేవలం వాళ్ళు వచ్చి మళ్ళా దాన్ని కనుక్కొని అంత అల్లరి చేసి నిలబెట్టినారు అనే మాట చెప్తారా లేదా? దాపదా 100% అమ్మింది వాస్తవం, లేదు అమ్మలే, మా అల్లునికి సంబంధం లేదు, ప్రమాణం చేద్దురా. ఎవరి మీద? మీ దైవం మీద, రాధాస్వామి మీద. ఏది చూసినే అబద్ధాలు చెప్పడం ఓట్ల కోసం. ఈ ఓట్ల కోసం పెద్దయినా ఇది 6 నెలలు ముందు రాకోకుండా ఎప్పుడైతే ఓడిపోయినావో ఆ రోజు నుంచి నువ్వు రాజకీయాల్లోనే ఉండింటే నీకే టికెట్ ఇచ్చిందురు కదా. ఇంత సాగు సావాల్సిన అవసరం ఏముంది? 6 నెలలు ముందు వచ్చి ఈ కథ అంతా ఆమెన పాకులాడుతున్నావు. 6 నెలల కంటే ముందు 4 ఏళ్ల నుంచి చేసింటే రాజకీయం ఇది లేదు కదా పెద్ద ఆయన. ఎందుకు పెద్ద ఆయన ఇంత తాపాత్రపడుతున్నావు? 84, 86 ఏళ్లలో కూడా నేను చెప్తా పోతే దండిగా ఉన్నాయి. బాపనూని చంపింది ఉంది, వైశ్యాసుని కొట్టినేది ఉంది. ఏ దాంట్లో కొట్టాం? శివాలయం పక్కలో ఉండే ఒక పెద్ద కాంప్లెక్స్ గురించి ఉంది. ఇంకోటి కొత్తగా చెప్తున్నారు ఈరోజు మళ్ళా నాకు, సుంకు సత్రానికి సంబంధించిన భూములు
ఎక్కడ పెద్దయినా కాలేజీ కట్టినారే గోపవరం పంచాయతీ అవతల లోపల, దాని గురించి కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పాల్సింది అంట. వేరే వాళ్ళు అదే పనిగా ఫోన్ చేసి నాతో చెప్పినారు. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ వస్తాను అని తెలుసుకొని 1 గంట ముందు అది కూడా ఉంది అన్న, దాంతో భాగవతం దండిగా పెద్ద అయింది అని చెప్తున్నారు. ఇట్లా చెప్తా పోతే ఏదాళ్ళకి చేసినాం, కొట్టడం ఏదానికి చేసినాం, సంపడం ఏదానికి చేసినాం, ఏదానికి చేసినావు పెద్దయినా? లెక్క కోసమే పెద్దయినా. ఇవన్నీ చేసింది డబ్బుల కోసమే. మళ్ళా నేను నీతిని నిజాయితీ అంటావు. నీతి నిజాయితీ ఎవరికి? నీకు నీ కుటుంబ సభ్యులకు లే. మా అందరికి నీతి నిజాయితీ గురించి చెప్తావు. ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇట్లా దేవులం భూములు ఇంకొకటి ఆక్యుపై చేయరు పెద్దయినా. ఎలక్షన్స్ దగ్గర పెట్టుకొని ఎవ్వరు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయరు. 10 ఏళ్ళు అయింది మా బావ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 ఏళ్లలో కూడా మేము ఎక్కడ ఏ ఒక్కరిదైనా ఆక్యుపై చేసినట్టు నిరూపిస్తే, నువ్వు ఎవిడెన్స్ తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకొని చెప్తే ఆ భూమి అట్నే ఇడిచిపెట్టాం. లేదు, మేము ఎవరి అయినా సరే మేము అమ్మిన ఫ్లాట్లలో డూప్లికేట్ ఫ్లాట్లు ఉంటే, వాళ్ళకు అన్యాయం జరిగి ఉంటే వాళ్ళని పెట్టుకొని నువ్వు మాట్లాడి వీళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆ రోజు ఏ రేటుకి అమ్మినామో ఈ రోజు ఏ రేటు ఉందో ఆ రేటు కట్టిస్తూ మళ్ళా వడ్డీ వేసిస్తాం. కూర్చోబెట్టుకో. ఉన్నో 1000 కోట్లు అంటావు, ఏమి అబ్బా 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 వణుకుతా మాట్లాడుతున్నావు కదా పెద్దాయన. అవసరమా పెద్దాయన? నమస్కారం. మా పెద్దాయనకు కొండాడన్నకు నమస్కారం.